మచ్ సనా గారు. తదుపరి చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. వాయినం తీసుకోవడానికి ఇలాగే కనకలా ఆడుతూ ఉండాలని ఇద్దరు బాగా డిప్లొమాటిక్ ఆన్సర్లు ఎవరికి కావాలి, అందుకే ఇద్దరు వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నాం. మాలో మాకు ఇంత అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మా సంసారం ఇంత 3-6 కాయలు నడుస్తుంది. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. నేను చాలా రెడీ అయి కనిపిస్తున్నాను కదా మీకు, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని. నాకు ఈటీవీ 30 years ఆఫ్ ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేస్తారు. లాస్ట్ టైం కోవిడ్ టైంలో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. 3 days నుంచి ఈ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. సో 30 years నుంచి ఎవరైతే ఈటీవీతో అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళందరి ఫంక్షన్కి, అంటే చాలా తక్కువ మందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ పిలిచారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, అంటే ఒకసారి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, అట్లా వాళ్ళు డివైడ్ చేసుకున్నారనమాట. సో ఈరోజు లాస్ట్ డే, ఐ థింక్ దిస్ ఇస్ థర్డ్, అండ్ ఈరోజు లాస్ట్ డే, థర్డ్ డే మా ఆర్టిస్ట్ని పిలిచారనమాట. సో నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత ఐఎమ్ గోయింగ్ ఫర్ అ ఫంక్షన్, అండ్ లెట్స్ సీ. అక్కడ డెఫినెట్గా నేను లోపల అలౌ చేయరు, షూట్ చేయడానికి అలౌ చేయరు, కానీ బయట ఏ మాత్రం వీలున్నా, నా ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినా, ఏ మాత్రం వీలున్నా నేను షూట్ చేస్తాను. అర్బాస్ని తీసుకెళ్తున్నా, ఎందుకంటే వాడైనా కొంచెం హెల్ప్ చేస్తాడు షూట్లో అనేసి. సో యా, బయలుదేరదామా, లెట్స్ గో. సో నేను ఈ చీర కట్టుకున్నాను అనమాట. సో కంప్లీట్లీ గోల్డ్లో ఉన్నా. సో కాంట్రాస్ట్గా ఉంటుందని రెడ్ బొట్టు పెట్టుకున్నా. సార్ నమస్కారం సార్. శ్రీ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా కొంతమంది కళాకారులు మొమెంట్ వస్తారు. శ్రీ అల్లు అరవింద్ గారిని సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాము. కంప్లైంట్ ఇస్తుంది. తెలుగు విజయ భావతాన్ని ఎదురువేసినటువంటి అగ్ర నిర్మాత శ్రీ అల్లు అరవింద్. సన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తపన, ఘనమైనటువంటి నటన రెండూ ఉన్న సన. భాగవతంతో సహా అనేక సీరియల్స్ లో ఆమె భాగస్వామి, మన ఈ టీవీ ఫ్యామిలీ మెంబర్. సన గారికి స్వాగతం అండ్ శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సన గారు. తదుపరి అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clock అవుతుంది. అయితే నిన్న నేను ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత వ్లాగ్ చేయడం కుదరలేదు నాకు, ఇంకేదో పనులు వండి ఏదో ఒకటి అనమాట.
సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ ఈరోజు. సో ఇప్పుడే నేను నమాజ్ ఫినిష్ చేశాను. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం అన్ని పనులు చూసుకొని వెళ్ళేసరికి లేట్ అయ్యింది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏం తెలుసా, ఈరోజు ఎందుకు నేను నమాజ్ చదవగానే వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశానంటే ఒక మంచి విషయం జరిగింది అనమాట. మంచి విషయం ఏంటంటే చూపిస్తా ఉండండి. సో ఇక్కడ మా ఎడిటర్ గారు ఈరోజు ఒక మంచి పని చేస్తున్నారు. ఫస్ట్ టైం వాడు ఏదో మంచి పని చేస్తున్నాడు, అప్రిషియేట్ చేయాలని నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే ఈ సెక్షన్ అంతా తీసి నీట్గా యూసుఫ్ ర్యాక్ అనమాట ఇది, అంటే టాయ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ నీట్గా ఇలా సర్దుతున్నాడు చూడండి. ఇక్కడ అంతా మీకు కనిపిస్తుందా, టాయ్స్ అవన్నీ ఇక్కడ అన్నీ ఇలా పడేసి ఉన్నాయి. ఇవన్నీ సర్దుతారు. సో ప్రిన్స్ని తీసుకొని ప్రిన్స్ వాడిద్దరు కలిసి చేస్తున్నారనమాట. సో అర్బాస్ ఒక్కసారి ఇక్కడ అలా అలా తిరుగురా, థ్యాంక్ యూ. సిగ్గుపడుతున్నాడు, ఫస్ట్ టైం బంద్ చేస్తున్నాడు అని అనుకుంటా. అప్రిషియేట్ అర్బాస్, గుడ్ గుడ్ గుడ్. సో పిల్లలు కూడా ఆక్యుపైడ్గా ఉంటారు. అవి ఇవి ఏం చేయాలి, హాలిడే ఇంట్లో ఉండి ఏం చేయాలని ఈ టెన్షన్ లేకుండా వీడు కూడా యాక్టివ్గా ఉన్నాడు. ఇవన్నీ సర్దుతున్నారు చూడండి, కార్డ్స్ ఇవన్నీ, ఇవంతా టాయ్స్ అండి వాళ్ళకి. ఇప్పుడే సర్దారా, సర్దేసావా, చూడొచ్చా? కానీ జస్ట్ సీ, షో రాజే, సర్దేవు కదా, చూపించు. ఓకే చూపించాడంట. ఇది కూడా ఇట్లా పెట్టాడు. ఇక్కడ కార్, యానిమల్స్ ఏవో అన్నీ ఇలా లేబుల్ చేసి చక్కగా నీట్గా పెట్టారు. ఈ సెక్షన్ కూడా మొత్తం సర్దేశారు. ఇక్కడ కూడా యాక్చువల్గా ఇక్కడ కింద కూడా ఒక డ్రాలో ఉంటాయి వాటి టాయ్స్. ఇంక ఇవన్నీ సర్దాలి. వాళ్ళు చూపించనివ్వట్లేదండి. వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ వ్లాగ్లో చూపించుకుంటాడేమో. వీళ్ళు సర్దిన తర్వాత వీలైతే చూపిస్తా, లేదంటే ఇంకా మా ఫ్రాలిక్ తబస్సుం ఛానల్లో చూసుకోండి. ఎందుకంటే వాడు నన్ను రికార్డ్ చేయనివ్వట్లేదు కదా. అయితే ఈరోజు పూజలకి వెళ్ళాలన్నమాట. ఈరోజు ఫ్రైడే, చాలా పూజలు ఉన్నాయి. మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకా 2-3 ఇంటికి వెళ్ళాలి. ఎలా ఏంటి తెలియదు. సో సాయంత్రం దానికోసం నేను రెడీ అవ్వాలి. దానికోసం ఇంకా అన్నీ ఏంటి అని ఈవినింగ్ కోసం అన్నీ తీసి పెట్టుకుంటా, సో దట్ నేను ఫాస్ట్గా రెడీ అవ్వచ్చు. అండ్ ఈరోజు అందరూ మధ్యాహ్నం నుంచే పిలిచారు. మధ్యాహ్నం నుంచి ఎప్పుడైనా రాత్రి 12 లోపు ఎప్పుడైనా రండి అన్నారు. అండ్ మా మేఘన ఈసారి వ్రతం చేయట్లేదు, వారయ్యమ్మ గారి పూజ మాత్రం చేస్తుంది అనమాట. సో అది కూడా నైటే ఉంటుంది, 8 o'clock to 12 o'clock అని చెప్పింది. సో ఈవినింగే కాబట్టి అన్నీ ఈవినింగే ఒకేసారి అటెండ్ చేద్దామని నేను కూడా ఈవినింగే రెడీ అయ్యి వెళ్తాను అనమాట. సో స్టే ట్యూన్, ఎండ్ వరకు ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అన్నీ చూపిస్తా. ఓకే, రమ్మని నన్ను లాక్కుంటూ వెళ్తున్నాడు, చూడాలంట. ఎస్, వా బాగా పెట్టేవారు బాస్. ప్రిన్స్ పెట్టాడా? బుక్స్ చదవడం వాళ్ళ అమ్మలా చాలా ఇష్టం అండి మా యూసుఫ్కి. సో హీ కీప్స్ ఆన్ రీడింగ్ బుక్స్. రైట్ నౌ విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్ యూసుఫ్? జస్ట్ no you were reading this, no? How many books you read? Dogman ka? 4 Dogman books chadavadu. Balls, all the balls. Oi 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 oi. Oh, all the animals. Okay. Legos. Okay, Legos. Okay. ఏంటివన్నీ? Remotes. Remote control cars with remotes. Okay. Cars. Only cars. Acha, okay. Cars. Okay. Only soft toys. Okay, soft toys. Paw Patrols. Paw Patrols ఇన్ని ఉన్నాయి ఎవరి దగ్గర? Mask and Paw Patrols. Okay. Remote cars. పెద్ద రిమోట్ కార్స్. పెద్ద రిమోట్ కార్స్. ఓకే. కింద ఇంకోటి ఉంది. ఓకే, నైస్, బాగుంది. కింద అక్కడ అన్ని సూట్ కేసెస్, చిన్న సూట్ కేసెస్ వారివి. తబస్సుం ఈ శారీ సెలెక్ట్ చేసింది అని చక్కగా ఇలా బ్యాంగిల్స్ కూడా తీసిచ్చింది నాకు. ఇంకా ఇగో ఇవన్నీ నుంచి అన్నీ సార్ట్ అవుట్ చేసి పెట్టింది బ్యాంగిల్స్. ఇది ఆయన మాత్రం మా వారు కిందికెళ్ళి తీసుకొచ్చారు, కిందికెళ్ళి చేసుకొచ్చారు. అల్హమ్దులిల్లా హీస్ డూయింగ్ మచ్ బెటర్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ కోసం. ఇప్పుడు నేను రెడీ అవుతాను. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. సో మొత్తానికి నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. సో హోప్ఫుల్లీ వర్షం పడకూడదు అని అనుకుంటున్నా, ఎందుకంటే మబ్బుగా ఉంది, ఏమవుతుందో తెలియదు. వర్షం పడితే ట్రాఫిక్ మనకు తెలిసిందే హైదరాబాద్లో ఎలా ఉంటుందని.
బట్ హోప్ఫుల్లీ వర్షం పడకుండా ఉండాలని కోరుకుంటున్నా. లెట్స్ గో. సో నేను వచ్చేసాను కరుణ కుంచ గారింటికి, అంటే మన కుంచ రఘు గారింటికి అనమాట. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లోపలికి వెళ్దాం. మా బ్యూటిఫుల్ అండ్ ద క్యూటెస్ట్ కేరింగ్ ఫ్రెండ్ చాలా అందంగా ఉన్నారు. మీ అమ్మవారు ఎలా ఉన్నారు, మీరు కూడా అంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎవ్రీ ఇయర్ ఇంకా ఇలా సెలబ్రేట్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగే అందంగా అవుతూ ఉండండి. మమ్మల్ని ఇలాగే పిలుస్తూ ఉండండి. వస్తాను, అదే అంటున్నా, పిలుస్తూ ఉండండి కంపల్సరీ. మా బుద్ధులో డాల్, క్యూటెస్ట్ ఇన్ ఫ్యామిలీ. చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ముక్కు పుడక ఇంకా అందంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. వాయినం తీసుకోవడానికి వచ్చింది. కరెక్ట్గా చెప్పాను. కరెక్ట్గా చెప్పావు. మీ దగ్గర ప్రాక్టీస్ కదా లాస్ట్ ఇయర్. ఇక్కడ నుంచి బయలుదేరిపోయాను నేను. ఇప్పుడు వెళ్తున్నాను ఎక్కడికి, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఇప్పుడు ఇలాగే కలకలా ఆడుతూ ఉండాలని పూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సనా గారు మా ఇంటికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ శృతి అక్క మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదములు. శృతి గారు మీరు ఎప్పుడండి యాక్టివ్ అవుతారు మళ్ళీ? చెప్పుకోవాలి ఇప్పుడు. ఏమంటాను నేను? హలో హాయ్ నమస్తే ఆదాబ్ వనక్కం వెల్కమ్ టు శృతి గారు. మర్చిపోయి నేను ఏమంటాను కూడా మర్చిపోయాను. అడిగానని చెప్పండి. మా బిడ్డ మనవడు మనవరాలు వీళ్ళంతా ఏమైపోవాలి? వాళ్ళు ఓకే, బట్ ఇప్పుడు కొత్తగా న్యూ ఎంట్రీ కాబట్టి సో అలా స్పెషల్ లవ్ సమీరాకి, కొత్త మనవాడికి. థ్యాంక్ యూ. వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకే బాయ్ బాయ్. లవ్ యూ సో మచ్. హాయ్ హాయ్. నందిని, గాడ్ బ్లెస్ యూ. హాయ్ హాయ్. ఓకే బాయ్ బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం, వెరీ సూన్ కలుద్దాం. ఎస్ వెరీ సూన్. హలో ఎలా ఉన్నారండి మీరు? పర్వాలేదండి, బాగున్నావు. చాలా రోజుల తర్వాత చూసామండి. 1 year తర్వాత కదా. రైట్ రైట్. హాయ్ పిన్ని. హాయ్ హలో అండి. చెప్పు. మా బుజ్జి మహాలక్ష్మి. పాపం అవును పాప అందరికి పసుపు పెట్టి పెట్టి. ఇదిగో ఇది షాను సనా ఛానల్. కాదు ఇది షాను సనా ఛానల్. చెప్పుకుంటాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాను సనా. సో అయిపోయిందా? దానికే చిరాకు వచ్చింది.
ఎవరు బాగున్నారు చెప్పండి పక్కన. కాదు కాదు, ఒకరికి చెప్తేనేమో కోపం, ఇంకొకరికి చెప్తేనేమో ఇద్దరు బానే. అందుకే ఇద్దరు వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నాం. మాలో మాకు ఇంత అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మా సంసారం ఇంత 3 పూలు 6 కాయలు నడుస్తుంది. నిజమనుకోకండి ఇదంతా. సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయిపోయింది. మేఘనా దగ్గర కూడా వెళ్ళేసి వచ్చేసాను. ఇంకా ఇప్పుడు నేను వెళ్తున్నాను రేష్మా వాళ్ళ ఇంటికి. ఎందుకంటే అక్కడ నుంచి రేష్మాని పికప్ చేసుకుంటానని చెప్పాను అనమాట. ఏంటంటే రేపు ఇంట్లో ఖత్మి ఖురాన్ చేయిస్తున్నాం అనమాట. సో రేష్మాని రమ్మన్నా. సరే అండి, ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట వాళ్ళ ఇల్లు, నేను పికప్ చేసుకుంటానంటే సరే అండి. సో ఇప్పుడు వెళ్తూ రేష్మాని పికప్ చేసుకొని ఇంటికి వెళ్తాను అనమాట. అస్సలాము అలైకుం రేష్మా గారు. వాలేకుం అస్సలాం సనా గారు. మేము హారన్ కొడితే బయటికి రండి అన్నాం, మీరు నన్ను లోపలికి పిలిచారు. అవును, బయలుదేరదామా? అయిపోయింది, బయలుదేరదాం. అన్నం తింటున్నాం కదా, మీరు కూడా తింటారు 2 ముద్దలని. నేను ఆల్రెడీ తింటూనే వస్తున్నా, అందరు ప్రసాదం పెడుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. సరే పదండి. ఆల్రెడీ చూడండి టైం 10:30 అవుతుంది. కానీ బాయ్ బాయ్. వాలేకుం అస్సలాం. అమ్మాన్ కూడా వస్తున్నాడు మాతో పాటు. థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ యువర్ ఫేస్. ఎస్, రాత్రి 10 గంటలకి మా అక్క వచ్చి పదాన్ని తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నా? రేపు ఖత్మే ఖురాన్ చెప్పిస్తున్నారంట. సడన్ గా ప్లాన్ చేసి ఇప్పుడే తీసుకెళ్తున్నారు. ఇక్కడే వచ్చాను కదా, పొద్దున ఎందుకు ఇప్పుడే వచ్చాయి నాతో పాటు అని గుంజుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను పొద్దున వస్తా అన్నా, వద్దు నేను వస్తున్నాను కదా, వచ్చాయి అని తీసుకొచ్చా, వెళ్ళిపోతున్నారు. దూరం వచ్చాను, పక్కనే ఇల్లు. ఇప్పుడు వచ్చేస్తే అయిపోయింది కదా, మళ్ళీ పొద్దున్న రావడం ఎందుకు, మాతో పాటు వచ్చాయి, కారు ఉంది ఎలా వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎలాగో పొద్దున్న లేట్ గా వస్తుంది, ఏదో ఒకటి చెప్తుంది. పొద్దున్న లేచి లేట్ గా వస్తుంది. ఇప్పుడే తీసుకెళ్ళిపోవాలి, పొద్దున తొందరగా రాదు, అందుకే ఎప్పుడే వెళ్ళిపోవాలనేసి మా అక్కకి. లేకపోతే ఇప్పుడే లేసాను వస్తున్నా అని లేట్ చేస్తాను. ఆటో బుక్ అవ్వట్లేదు, క్యాబ్ బుక్ అవ్వట్లేదు, వీడి జిమ్ నుంచి రాలేదు, వీడు లేగలేదు, ఇవన్నీ సాకులు చెప్తూ ఉంటది అనమాట. అందుకని తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా పండుకోకూడదు, ఇప్పుడే పదా అని తీసుకెళ్ళిపోతాను. అక్కడ పోయి ఎంతసేపు అయినా పండుకోరు, నేను చేసుకుంటా కానీ నువ్వు ఉండు. కరెక్ట్, అది ఉంటే చాలు, నేను చేసుకుంటా. జిమ్ మిస్ అయిపోయింది కదా. జిమ్మా? దానికి పని చెప్తా, జిమ్ అక్కడ పద, ఫుల్ పని చెప్తా. అదని విషయం. అంటే అనుకోకుండా సడన్ గా అనుకున్నాం అనమాట. మా ఫ్రాలిక్ తబస్సుం అనమాట, చాలా అంటే షీ వాజ్ ఫీలింగ్ లో ఈరోజు. అండ్ ఖత్మే ఖురాన్ చేయించాలనేసి కొంచెం మా వారి గురించి కూడా బాగా స్ట్రెస్ తీసుకుంది. వాళ్ళ నాన్నకి కొంచెం క్లోజ్ అనమాట, ఎంత కాదన్న తను. సో ఆ మనసులో ఏం పెట్టుకుందో చేయిద్దామమ్మా అంది. సరే చేయించేద్దాము, ఎందుకంటే మనసులో తను అంత ఇదిగా అడిగింది కదా అని సడన్గా ప్లాన్ చేశాను నేను కూడా. సో సడన్గా అయింది. పెద్ద పని అంటే పని ఉండదు కానీ ఇంకా మంచి చెడు చూసుకోవాలి కాబట్టి రమ్మన్నా. సో మధ్యాహ్నం కల్లా హోప్ఫుల్లీ బై 3-4 o'clock అన్నీ అయిపోతాయి. కావాలంటే వచ్చేయి మీ ఇంటికి నువ్వు. అప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు, మళ్ళీ అక్కడ నుంచి తోసేస్తారు, వెళ్ళిపోవాలి అంతే. పని అయిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి అంతే. అదండి విషయం. నా హోల్ డే. కానీ అది నాది ఏంటి షరత్ అంటాం కదా, తెలుగులో ఏమంటారు తెలియదు. షరతే చెప్పు. నేను ప్రిన్స్ కి తీసుకొని వచ్చేస్తాను రేపు సాయంత్రం. మా వారు ఓకే ప్రిన్స్ పొద్దు నుంచి అలాగే అంటున్నాడు. నైట్ ఓవర్, ఐ హావ్ టు గో టు నైట్ ఓవర్ టు బిగ్ మమ్మీస్ హౌస్ అన్నాడు. అంటే ముక్కు నుంచి కారుతుందిరా, నీకు జ్వరం తగ్గింది, ఇప్పుడే కోల్డ్ ఉంది, నెక్స్ట్ వీక్ వెళ్ళు కావాలంటే జలుబు అదంతా తగ్గిన తర్వాత అన్నాను అనమాట. వాడికి కూడా రావాలని ఉంది, అందుకే వాడికి చాలా అడుగుతున్నాడు. ఎందుకు నేను వస్తా, బిగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా, బిగ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో నైట్ ఓవర్ చేస్తా. ఇప్పుడు రా అంటే నేను రాను అంటాడు. అక్కడే ఫుట్బాల్ అది క్లాసెస్ ఉన్నాయి, అది ఇది అంటూ ఉంటారు, కానీ వాడే అడుగుతున్నాడు 4 రోజులు. అయితే రేపు సాయంత్రం తీసుకొని వచ్చేస్తాను. ఒక 2 గంటల కోసం తీసుకొని వస్తాను, మళ్ళీ పంపిస్తాను. ఎందుకంటే మండే స్కూల్ ఉంటది కదా,
అందుకే వాడు అంతగా అడుగుతున్నాడు కాబట్టి నేను అడుగుతున్నాను, మీ ముందు పర్మిషన్ తీసుకుంటున్నాను మా అక్క దగ్గర నుంచి. ఇప్పుడు సబ్స్క్రైబర్కి ఏం తెలుసు వాడికి హెల్త్ ఎలా ఉందని? నా దగ్గర వస్తే ఏమైతుంది, నా దగ్గర 2 గంటలు వస్తే అలా ఏం కాదు, కానీ రావడం పోవడం ఇవన్నీ ఎందుకని? బస్ లో వస్తున్నాడా లేకపోతే బైక్ లో నానుకుంటా వస్తున్నాడా? లేదు, కానీ స్టిల్ ఓకే, చూద్దాం రేపటి సంగతి. ప్రిన్స్ అంటే ప్రిన్స్ కి ఎంత కూడా అయితే మా అక్క ఇంత ఫెయిల్ అయిపోతుంది. అంటే చాలా జాగ్రత్తగా చాలా నాజుగ్గా పెంచారు ప్రిన్స్ కి, అందుకే అందరూ అట్లానే చూసుకుంటాడు ప్రిన్స్ కి. ప్రిన్స్ చాలా స్పెషల్ మా అందరి కోసం. అందుకనమాట వాడు పంపించాలంటే నేను ఆలోచిస్తుంటా. నాకు కూడా భయంగానే ఉంటది, ఎందుకంటే వాడు వస్తే ఎక్కడైనా ఏదో ఒకటి అవుతుంది. వాడు బయటికి ఇట్లా डर लेते बाहर आए तो मेरे को भी डर लगता रहता, उसको कुछ भी नहीं होना कुछ भी नहीं होना. వాడు వెళ్లే వరకు నేను అదే మొక్కుంటూ ఉంటాను, వాడు మంచిగా ఉండాలి మంచిగా లేదో ఒకటి. అంటే వాటర్ అవన్నీ కూడా టక్కని పడవండి వాడికి ఎక్కడైనా, అంటే బయట వాటర్ కానీ ఫుడ్ కానీ చాలా డెలికేట్ వాడు. సో దానివల్ల కొంచెం కేర్ఫుల్ గా ఉంటాడు వాడి విషయంలో. మొండి కాదు వాడు, కొంచెం డెలికేట్ అనమాట. సో అంటే వాడిని అలా కావాలని మేమేమి వాడిని డెలికేట్ గా పెంచలేదు, వాడు ఉన్నాడే డెలికేట్ అలా ఫస్ట్ నుంచే అలాగే ఉన్నాడు. కానీ ఇంకా మేము వాడిని మొండోళ్ళని చూస్తూ ఉంటాము, వాడు ముందు చెప్పాం కానీ అంతే వాడిని అలా అంతే, వాడు డెలికేట్ కాబట్టి మేము కేర్ఫుల్ గా ఉంటాము. అదండి విషయం. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపుతాను, ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేసరికి ఇంకొక గంట పడుతుంది ఈజీగా. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మా వారితో మా ఫ్యామిలీతో అందరితో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేనేం చెప్తున్నానంటే నా వీడియోస్ వస్తున్నాయి, ప్లీజ్ చూడండి అక్కడ పోయి. ఇంకా మా అక్క ఏం చేస్తుందంటే రెసిపీ బ్లాగ్ చేసేస్తుందండి, అందుకే నేను స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు చెయ్యాలి కదా మరి, చేయకపోతే ఏం చేస్తుంది అని చెప్తుంది, చెయ్యదు, నేను చేసేస్తున్నా, ఏం చేయను మరి. ఎవరైనా ఒకరు చేస్తే చాలు, వాళ్ళు చూడాలి అంతే. ఎవరు చేస్తేనా ఎవరు వాళ్ళదే, నీదే నాదే. సో ఏమి క్లాష్ అవ్వదు, భయపడకు, టెన్షన్ పడకు, చెయ్యి అంతే. నువ్వు చెయ్యాలే కానీ వాళ్ళు డెఫినెట్ గా చూస్తారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, ఎందుకంటే దే లవ్ టు వాచ్ డిఫరెంట్ రెసిపీస్ అవన్నీ. సో డెఫినెట్ గా చూస్తారు. నేను చేస్తాను, మీరు చూడండి మీరందరూ. సో ఎవరైతే తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో రేష్మా కార్మాన్ ఛానల్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేష్మా ఛానల్ కూడా మంచి మంచి కుకింగ్ బ్లాగ్స్ వస్తాయని తను చెప్తుంది కాబట్టి డెఫినెట్గా ఈసారి నుంచి కంటిన్యూ చేస్తుందని ఆశించి మనం కూడా కొంచెం సపోర్ట్ చేద్దాం. ఓకే యా అండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. నా హడావుడి అంతా చూసారు కదా ఈరోజంతా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ యా, ఇంకొక బ్లాగ్లో మళ్ళీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను చేస్తాను. అండ్ నా బ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ. లేట్ అన్నీ